హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష ఫ్యామిలీ. ఈరోజు రాగి ముద్ద అండి. సో చూసారా, 3/4 కప్పు బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం బాగా కడుక్కుండేసి నానబెట్టాలండి. బియ్యము 1 అవర్ ముందే నానబెడితే బాగా వస్తుంది రాగి ముద్ద. ఇది డైటింగ్కి వాడుకోవచ్చండి, అందుకే కొంచెం బియ్యమే తీసుకున్నాను. ఇన్ని బియ్యం తీసుకున్నా ఈ కప్పు పిండి రాగి పిండి వేసుకుంటే మనకి డైటింగ్కి యూజ్ అవుతుంది. ప్లస్ షుగర్ వాళ్ళకు కూడా ఇంకా రైస్ తగ్గించి ఇంకా ఈ పిండి ఎక్కువ పోసినా కూడా ఇంకా మంచిదండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి మనము. ఇదిగో చూడండి, నానబెట్టేసాను బియ్యము. ఇది 1 అవర్ నానాలండి. నానిన తర్వాత ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బాగా ఉడకాలి. కొంచెం బాగా పొంగు వచ్చాక ఏం చేసుకోవాలంటే మనం చెక్ చేసుకుందామండి. బాగా పొంగు వచ్చాక కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి. ఇదిగోండి చూసారా, ఇది కుక్కర్లో పెట్టలేదండి, నేను లాస్ట్ టైం కుక్కర్లో పెట్టాను ముద్దకి. సో ఇది మనం ఇలా ఉడికించుకుంటున్నాం, కొంచెం బియ్యమే కాబట్టి. సో ఇలానే బాగా ఉడకాలండి, ఎందుకంటే చూసారా ఇలా ఇంకా స్మూత్గా రావాలి, ఉడకాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనకి. ఇలానే మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకాలి. చూసారండి, దగ్గరకు వచ్చేసింది, ఉడికిపోయింది, బాగా ఉడికిపోయిందండి. పిండి వేసేసుకున్నామండి. చెప్పాను కదా, 3/4 కప్పు బియ్యము, కప్పు పిండి. ఇంకా షుగర్ ఉండేవాళ్ళు 1.5 కప్పు 2 కప్స్ కూడా పిండి వేసుకుంటారండి. చూసారా, ఇలా తిప్పేసుకోవాలండి. మీరు చేసేటప్పుడు ఇది జాగ్రత్తగా చేసుకోవాలి. పిండి ఇది చూసారు కదా, ఎగురుతుంది పైకి. చూసారండి, వచ్చేసింది మంచిగా. అంతే. మనకి షుగర్ పేషెంట్లు కానీ డైటింగ్ చేసేవాళ్ళు కానీ 3/4 కప్పు బదులు 1/2 కప్పు కన్నా ఇంకా తక్కువ 1/2 కప్పు బియ్యం వేసుకొని 1 కప్పు పిండి వేసుకుంటే డైటింగ్ షుగర్ పేషెంట్లకి అయితే అసలు చాలా మంచిదండి. హెల్తీ, షుగర్ పేషెంట్సే అని కాదు, నార్మల్ వాళ్ళు కూడా తిన్న హెల్తీ అన్నమాట. హలో ఫ్రెండ్స్, సిరీస్ రాగి ముద్ద మష్రూమ్స్ కర్రీ అండి, చాలా బాగుంటుంది. సో ఈ 2 కాంబినేషన్ తిని చూసేద్దాం ఎలా ఉందో. చూసారా, మష్రూమ్స్ కర్రీ. ఓకే, మీరు కూడా ఇలా రెడీ చేయండి. రెడీ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తింటున్నాను. సూపర్ ఉందండి. ఇంకా అంటే చాలామంది అనుకుంటారు మష్రూమ్స్ కర్రీలో రాగి ముద్ద ఏంది అని, కానీ ఇలా ట్రై చేయండి. కర్రీ ఎక్కువ అద్దుకోండి, ఇలా తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు రెడీ చేసి నాకు చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.